సీఎం రేవంత్ పై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నిరసన ర్యాలీ తీశారు కాంగ్రెస్ నేతలు. ఎల్బీ నగర్ చౌరస్తాలో బాల్కసుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తర్వాత ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో సుమన్ పై ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యల్ని సుమన్ వెనక్కి తీసుకోవాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు నాయకులు. రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా తిని బల్పెక్కి కండగౌరవంతో వాళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడడం చూస్తుంటే తెలంగాణ సమాజం అంతా ఈరోజు సిగ్గుపడుతుంది. ఇట్లాంటి విధవలని సమాజం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక ముఖ్యమంత్రికి చెప్పు చూపించిన వ్యక్తి ఈ యొక్క దుర్మార్గుడు ఏమనుకొని ప్రవర్తిస్తుండో ఈరోజు తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాలి. ఈ టిఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని 7 లక్షల అప్పులు చేసి ఈరోజు ఎక్కడ జైలు పంపుతారో, వీళ్ళు అవినీతి ఎప్పుడు ఎక్కడ బయటపడుతుందో అనే దాని ఆలోచనతోని ఇలాంటి వ్యాఖ్యలు చేసి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బీఆర్ఎస్ నాయకులని వదిలిపెట్టడం లేదు. వీళ్ళందరినీ జైలు పంపాల్సిందే. కేసీఆర్, కేటీఆర్ వెంటనే బాల్కసుమన్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయాలి. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వాళ్ళు సస్పెండ్ చేయకపోతే వాళ్ళే ఇది వెనకాలండి చేపించినట్టు భావించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా జరుస్తూ బాల్కసుమన్ దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. అయ్యా బాల్కసుమన్, నువ్వు ఇంకా నిద్రమత్తులో ఉన్నట్టున్నావు. మీ గవర్నమెంట్ పోయింది, లేనాయన నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావని చెప్పేసి అనుకొని కలగంటూ ఆ కలలో మాట్లాడుతున్నావు అనుకుంటున్నాము. 3 కోట్ల తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని చెప్పి తీసుకొని చూపించడం అనేది ఇది ఎంతవరకు కరెక్టో అసలు ఆ మాట చెప్పడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది. నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలో వెనుకబడిన కులంలో ఉండి ఇలాంటి వాక్యాలు చేయడమే అసలు ఈ తెగన్నిటికి సిగ్గుపడుతున్నారు. ఓరలేక ఏం చేయలేక మీ తప్పులన్నీ బయటపడుతున్నాయని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మేము ఈరోజు ఎల్బీ నగర్ పిఎస్ లో బాల్కసుమన్ మీద కేసు పెట్టబోతున్నాం. ఇలాంటి వాక్యాలు మళ్ళీ చేస్తే తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.